అంటే ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకు సంబంధించిన ఈ చర్చలైతే ఏవైతే ఉంటాయో, వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ గానీ, లేదంటే వారికి ఏం చేయబోతున్నారో వాటి గురించే చర్చలు నడుస్తాయి కదా సార్. అటువంటి సమయంలో ఈ ఏదైతే మనం అనుకున్నట్టుగా ఈ మంచి మంచి వాళ్ళు కొంతమంది ఉంటారని చెప్పని అనుకున్నాం కదా సార్. అటువంటి వారికి అవకాశం ఇస్తారా సార్ మరి మాట్లాడడానికి? అంటే ఎవరు ఉండరు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ ఉంది, ఏ పార్టీ అయినా ఉంది. ఆ పార్టీ నాయకుడు చెప్పింది వాళ్ళు చేయాలే తప్ప వీళ్ళు నేను ఉంటా. ఇప్పుడు నేను హోదానికి హోదా ఒక పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. నేను ఈ కాన్స్టిట్యున్సీని ఇట్ట చేస్తా అట్ట చేస్తాను ఊరికే మాట్లాడతామే కానీ నేనేం చేయగలను మా నాయకుడు ఒప్పుకోకపోతే? మా నాయకుడు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాను తప్ప నేనుగా వచ్చాను చేస్తాను అనేది చాలా 1 or 2 పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ సొంత డబ్బులతోనో లేకపోతే అభిమానంతోనో కాన్స్టిట్యున్సీని బాగు చేసిన వాళ్ళు లేరని నేను అన్నా. అవును సార్. బట్ 1% ఉండి ఉంటారు మ్యాక్సిమం అటువంటి వాళ్ళు. ఆ కాన్స్టిట్యున్సీ కోసం వాళ్ళ నాయకుడితో అయినా పోరాడి లేదా అపోజిషన్ నాయకుడితో అయినా పోరాడి సాధించుకునే వాళ్ళు 1% ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఈ చెంచగిరి చేసే బ్యాచ్ తప్ప మాట మీద నిలబడతాం కానీ మాట్లాడతాం కానీ రెండు చేసేవాళ్ళు కాదు. అదే సార్. అంటే ఈ 5 సంవత్సరాల్లో అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరిగిన ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి ఇప్పుడు జరిగిన అసెంబ్లీలో గానీ, ఎక్కడైనా సరే జరిగిన చర్చలు గానీ, లేదంటే రిలీజ్ చేసిన ఎంఓయూలు గానీ, వీటికి సంబంధించి ఏది కూడా రిలీజ్ అవ్వలేదు. అదేవిధంగా వాటినేంటంటే సక్రమంగా వర్క్ చేయలేదని చెప్పనేదే ఇది కూడా నడుస్తుంది సార్ మరి. రేపు రాబోతున్న సమయంలో కూడా ఏ విధంగా ఉంటదని చెప్పని అంటే ఇదే విధంగా కంటిన్యూ అవుతదా అని చెప్పని కూడా డౌట్ ఉంది సార్ మరి. ఈ వైజాగ్లో సమ్మిట్లు పెడతా ఉంటారు వీళ్ళు. గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం పెట్టింది. ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్లు వస్తాయి, 20 లక్షల కోట్లు వస్తాయి అని చెప్తాం. అవును సార్. గత ఈ 10 ఏళ్ళ నుంచి మనం వింటానే ఉన్నాం. మధ్యలో కరోనా 2-3 ఏళ్ళు తప్పించి. అవును సార్. సో నిజంగా వచ్చింది అయితే అక్కడ రాలా. వాళ్ళ ప్రభుత్వంలో రాలా, వీళ్ళ ప్రభుత్వం రాలేదు. మాటల వరకు ఉంటున్నాయి. అక్కడ ఏమవుతుందంటే కొంత డ్రామా కూడా నడుస్తుంది. కొంతమంది నాబోటోళ్ళు కోటు కొనుక్కుని వెళ్ళిపోతే నేను సంతకం పెట్టి వస్తా, 10,000 కోట్లకో 20,000 కోట్లకో సంతకం పెట్టి వచ్చేస్తా. సో వీళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తుంటే ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఆ లక్షల కోట్లలో కొన్ని లక్షల కోట్లు బోగస్యే ఉంటుంది, ఫేకే ఉంటుంది. సార్ నిజంగా జరగాలి అని ఉంటే ఇప్పటికి జరిగి ఉండాలి కదా. 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అంతే కదా సార్. సో మరి వాళ్ళు అబద్ధాలు ఆడారు, వీళ్ళు అబద్ధాలు ఆడారనే ఉంది. నిజం చెప్పాలనుకుంటే నిజంగా ఉందనుకో సార్, నేనే తప్పు వాళ్ళే రైట్ అనుకుందాం. ఇద్దరు నాయకులు వచ్చి అసలు ఇంత అక్కర్లే కొట్టుకోవటం రోజు మీరు ఇందాక అడిగినట్టు కార్వాన్లు వేసుకుని తిరిగి ఎన్ని అక్కర్లా. ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద కూర్చుని ఒక 2 రోజులు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు తిట్టుకోకర్లా. నువ్వు కుక్కవి, నక్కవి, పందివి, సన్నాసివి ఈ బూతులు లేకుండా నా 5 ఏళ్లలో నేను ఇది సాధించాను, నేను చెప్పిన ఇవి చేసిన ఇవి అని చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారేమో నేను వీళ్ళని సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇది చెప్పారు, ఇది చేశారు, ఇది చేయకపోతే నేను ఇది చేస్తాను, ఇది చేయిస్తానని ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాగే వాళ్ళు చెప్పి చేయలేదు, నేను ఇప్పుడు చెప్పాను, ఇది చేశాను, ఇది చేయలేకపోయాను అని సిన్సియర్గా ప్రజలకు చెప్పుకుంటే ప్రజలు ఎవళ్ళ ఓట్లు వాళ్ళేస్తారు. వీళ్ళు ఎప్పటికీ రూపాయి ఖర్చు లేకుండా ఓట్లు వేస్తారు. వాళ్ళకి కేవలం ఒక 2-3 డిస్కషన్లు పెట్టుకుంటే టీవీ సొంత ఛానల్లో పెట్టుకోగల, బయట పబ్లిక్గా పెట్టుకుని డిస్కషన్ పెడితే ప్రజల్ని కన్విన్స్ చేసి వీళ్ళు తిరగక్కర్లా, ప్రజల్ని వేస్ట్ చేయక్కర్లేదు, వాళ్ళ టైం వేస్ట్ చేయక్కర్లేదు, వీళ్ళ టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళని నమ్మే ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు వెళ్ళిన వీళ్ళపైన వీళ్ళకే ఓట్లు వేసేది. అవును సార్. వీళ్ళు వేసేవాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మనకి. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు డబ్బులు పంచితే వేస్తున్నాం, మందు ఇస్తే వేస్తున్నాం, బిర్యానీ పొట్లం ఇస్తే వేస్తున్నాం అనే పరిస్థితి అయిపోయింది తప్ప. అవును సార్. లేకపోతే వీళ్ళ మా కులం కాబట్టి వేస్తున్నాం, మా మతం కాబట్టి వేస్తున్నాం అనుకునే బ్యాచ్ అయిపోయింది తప్ప ఎందుకు రాష్ట్రం గురించి ఆలోచించట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది. సో అది జరిగితే బాగుంటుంది మరి చేయాలంటే.